మళ్ళీ వస్తాను మీ దగ్గర రవికుమార్ గారు. ఒకసారి అమర్నాథ్ గారు, ఎగ్జిట్ పోల్స్ అయితే మెజారిటీ మీకే అనుకూలంగా చూపిస్తున్నాయి. బట్ ఇప్పుడు రవికుమార్ గారు చెప్పింది కానీ 1-2 ఎగ్జిట్ పోల్స్ నేను చెప్పాను, లోక్నీతి ఒకటి, అలాగే పీపుల్ మార్క్, ఇవి ఎంతవరకు ఇదని మనకు తెలియదు కానీ కొంత హోరాహోరీ ఉన్నది. కొన్ని అయితే కాంగ్రెస్కి కాస్త 151 సార్ చెప్పినట్టుగా 157 దాకా వచ్చే అవకాశం ఉందన్నారు. చాలా సంక్లిష్టమైన ఎన్నిక. ఈ ఎన్నికలో చాలా హోరాహోరీ కూటములు. అసలు ఎగ్జిట్ పోల్స్ ఏ మేరకు రేపు ఫలితాలు వచ్చాక కానీ అర్థం కాదు. ఎవరు గెలుస్తారని పక్క పెడితే అసలు ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు రిలయబుల్ అన్నది కూడా చాలా ప్రశ్నార్థకంగా మారుతూ ఉన్నది. చాలా బలమైన నినాదాలు ఈ ఎన్నికల్లో కూడా మీరు ముందు భటేంగేతో కటేంగే అని ఒక నినాదం ఇచ్చారు. ఆ తర్వాత దాని మీద పెద్ద ఎత్తున విమర్శ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రధాని దాన్ని మార్చుకొని ఏక్ హైతో సేఫ్ హై అని ఒక నినాదం ఇచ్చారు. ఆ ఏక్ ఎవరన్నది రాహుల్ గాంధీ మరొక రకంగా ప్రజెంట్ చేశారు. అదాని ఒక్కడుంటే చాలు మనం సేఫ్గా ఉంటామన్న లెక్కలో ఆయన పోలింగ్ ముందు రోజు కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ చూపించినటువంటి పరిస్థితి. సో మహారాష్ట్రకి సంబంధించి ఈ కూటమి మీ కూటమి ఏదైతే ఉందో అజిత్ పవార్తో సయోధ్యం ఉన్నదా? హోరాహోరీ జరుగుతున్న దగ్గర బీజేపీ అత్యధిక స్థానాలు తీసుకుంది, దాదాపు 170 స్థానాల దాకా. అధికారికంగా 149 ఉన్నాయి, ఇంకొక 19-20 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులనే పెట్టారంటున్నారు. అక్కడ షిండేకి కానీ లేదా అజిత్ పవార్ వర్గానికి కానీ మరి అభ్యర్థులు లేకనో ఏమో తెలియదు. దాదాపు 170 స్థానాల్లో మీరే చేస్తున్న పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటారు? మొదట మీకు అట్లాగే ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఈసారి జరుగుతున్న మహారాష్ట్ర ఎన్నికలు చాలా చాలా ప్రత్యేకమైనవి. అంటే మహారాష్ట్ర ఎన్నికలే ప్రత్యేకమైనవి. దానిలో ఈసారి జరుగుతున్న ఇప్పుడు మనకు అన్ని పీపుల్స్ పల్స్ దగ్గర నుంచి మిగతా అన్ని సర్వే ఏజెన్సీస్ చెప్పినట్టు ఎంటైర్ ఓట్ గాట్ స్ప్లిట్ ఇంటూ బైపోలర్. మీరు ఇందాక ఒక మాట ఉపయోగించారు, అంటే టాప్ 2 ఫ్యాక్షన్స్ 91% ఓట్ షేర్ చేస్తున్నది. ఇట్లా ఎప్పుడు జరగలేదు మహారాష్ట్రలో. లాస్ట్ టైం 75, అంతకు ముందు 76, అట్లా ఎప్పుడు కూడా టాప్ 2 ఫ్యాక్షన్స్ ఎప్పుడైతే 85% చేస్తుందో అప్పుడు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేటివి ఎవరైతే హూ హ్యాస్ ఐస్ అండ్ ఇయర్స్ టు ద గ్రౌండ్ వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద అనాలిసిస్ ఆఫ్ ద మహారాష్ట్ర ఎలక్షన్స్. బట్ ఒక పాయింట్ నేను మీకు చెప్పదలుచుకున్నాను ఏంటంటే, అబ్రహాం లింకన్ గారు ఒక మాట, అద్భుతమైన మాట, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్ బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్స్. సో యూ కెనాట్ రిపీట్. ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ గారు కావచ్చు లేకుంటే కాంగ్రెస్ పార్టీ పదే పదే ఒకటే అబద్ధాన్ని చెప్పడం వలన అది ఏమాత్రం ఉపయోగపడదు అనేది మొన్న హర్యానా ఎన్నికలలో, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలలో, రేపు పొద్దున మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలలో కూడా తెలియబరుస్తుంది. ఎందుకంటే ఒకే విషయాన్ని పదే పదే, అంటే ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా, ఒకే అబద్ధాన్ని ఆ బుక్ పట్టుకొని కాన్స్టిట్యూషన్ అయినా నమ్మకం లేదని లేకుంటే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్, అసలు ఓబీసీ రిజర్వేషన్ తెచ్చింది ఎవరైనా మహారాష్ట్రలో? ఓబీసీ రిజర్వేషన్ మరాఠీలను ప్రత్యేక అంటే సూపర్ న్యూమరికల్ గా రిజర్వేషన్ పెంచింది ఎవరు సార్? 2017 లో అప్పుడున్న దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కదా. ఇప్పుడున్న ఏక్నాథ్ షిండే గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదా? అప్పుడు సుప్రీం కోర్టులో వెళ్లి దాన్ని స్టే తీసుకొచ్చిన తర్వాత దానిలో కావాల్సిన మార్పులు తీసుకొచ్చి, సో మరాఠా రిజర్వేషన్ వలన అక్కడ మరాఠీ యూత్ చాలా వన్ సైడెడ్ గా ఏక్నాథ్ షిండే గారు, మీరు ఇంకొక డేటా పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, అంటే యూ మస్ట్ ప్రెజెంట్ దట్ ఇన్ అడిషన్ టు పర్సెంటేజ్ తో ఓటింగ్, అంటే పార్టీలకు పర్సెంటేజ్ తో పాటు ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది కూడా ఎగ్జిట్ పోల్స్ కొన్ని సంస్థలు ప్రకటించాయి. దానిలో హైయెస్ట్ వచ్చింది ఏక్నాథ్ షిండే గారికి. ఎందుకు ఈ రోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఏక్నాథ్ షిండే? ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏక్నాథ్ షిండే చాలా జనరస్ గా నేను సీఎం రేసులో లేను అని చెప్పడంతో, అట్లాగా మరాఠీ యూత్ కు ఒక యూత్ ఐకాన్ లాగా ఉండడంతో, ఒక గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక నాయకునిగా దాన్ని ఆయన ప్రజెంట్ చేయడంలో చాలా సక్సెస్ అయినారు. అంటే ఏక్నాథ్ షిండే ప్లస్ దేవేంద్ర ఫడ్నవీస్ అనే ఒక మంచి కాంబినేషన్, ఆ జుగల్బంది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతున్నది. అయితే ఇక్కడ ఇందాక రవికుమార్ గారు ఒక ప్రశ్న లేవనెత్తారు అమర్నాథ్ గారు, మీరు గమనిస్తే ఏదైతే ఏక్నాథ్ షిండే వర్గానికి బాగా పట్టున్నదని, అటు శివసేనగా చూసుకున్నా లేదా ఆయన నేటివ్ చూసుకున్నా బాంబే, థానే, కొంకణ్ ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో పోలింగ్ బాగా తక్కువ ఉంది. విదర్భ, మరాఠవాడ ప్రాంతాల్లో బాగా ఎక్కువగా ఉన్న ఇది కనపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎప్పుడు కూడా మహారాష్ట్రలో, ముంబైలో ఎక్కువ ఉండదు సార్. మీరు ఇప్పుడు బెంగళూరు చూడండి, తెలంగాణలో హైదరాబాద్ చూడండి, మహారాష్ట్రలో ముంబై చూడండి. దిస్ ఇస్ నాట్ ఎ వెరీ న్యూ డేటా పాయింట్ ఏం కాదు, ఇది ముందు నుంచి వచ్చినది. ఎప్పుడు కూడా అక్కడ 50% దాటలేదు. బెంగళూరు కూడా దాటదు,
హైదరాబాద్ కూడా కాదు. నేను బాంబే సిటీ కాదు, థానే అండ్ కొంకణ్ ప్రాంతాల గురించి ఏం చెప్తారు? ఇప్పుడు థానే ఈజ్ హిస్ బర్త్ ప్లేస్ అండి. అవును, అక్కడ ఆయనను కొట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు కొంకణ్ లో శివసేన యూబీటీ ఓడిపోతే ఆయన వెళ్ళి మైక్ లో ఏడ్చిండు. ఆయన మీకు తెలుసు, ఉద్ధవ్ ఠాకరే గారు ఇక్కడ కూడా నన్ను ఓడగొడితే నేను రాజకీయాలు వదిలిపెట్టాలా, సన్యాసం తీసుకోవాలా అని మాట్లాడిండు. ఈ రోజు మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏంటంటే ఏ విధంగా ప్రజలు ఓటర్లు ఒక పార్టీని ఎన్నుకుంటున్నారు, ఎందుకు ఎగ్జిట్ పోల్స్ లో వాళ్ళు క్లియర్ గా ఓపెన్ గా చెప్పట్లేదు. ఎందుకంటే మొన్న హర్యానాలో అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నారని ఎందుకు చెప్పారండి? అక్కడ ప్రజలు కూడా మైక్ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పారు, కానీ లోపల వెళ్ళి భారతీయ జనతా పార్టీకి ఓటేశారు. ఎందుకంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఒక విషయం చెప్తే, మోడీ గారు ఒక విషయం చెప్తే 100% ఆ గ్యారంటీని వాళ్ళు తీరుస్తారు అనే ఒక నమ్మకం ప్రజలకు, ఆ విశ్వాసం కలిగింది. లోక్సభ ఎన్నికలలో కొన్ని అబద్ధాలు చెప్పడం ద్వారా కొంతవరకు సక్సెస్ పొందారు ఇది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు గెలవడంలో కాదు, బీజేపీని ఓడగొట్టడంలో సక్సెస్ పొందారు. కానీ అదే సేమ్ అబద్ధాన్ని మళ్ళీ చెప్పడం ద్వారా వాళ్ళు చాలా దారుణంగా దెబ్బతిన్నారు. హర్యానాలో 10 సంవత్సరాలు 3 సార్లు హర్యానాలో ఏ పార్టీ కూడా ఎప్పుడు గెలవలేదు. అద్భుతమైన లీడర్లు కూడా, దేవిలాల్ లాంటి వ్యక్తులు కూడా గెలవలేదు ఎప్పుడు కూడా. ఇక్కడ ఇప్పుడు మాజీ లాడ్కీ బహిన్ అనేది చాలా చాలా కీలకమైన మలుపు అండి అది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో, హర్యానా తీసుకోండి, అట్లాగే జార్ఖండ్ తీసుకోండి, ఇప్పుడు మహారాష్ట్ర తీసుకోండి, ప్రతి చోట దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నది, నాట్ జస్ట్ ప్రామిసింగ్. అంటే మీకు మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాత్రమే దీన్ని స్టార్ట్ చేశారు, ఈ అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రవికుమార్ గారు లాంటి వాళ్ళు ఒక పాయింట్ రైజ్ చేశారు. ఎప్పుడు అంటే శ్రీనివాసరావు గారు ఏదో ఒక ఎప్పుడు స్టార్ట్ చేసినా ఇట్ ఈస్ కాల్డ్ స్టార్టింగ్. ఓకే, వెనెవర్ యూ స్టార్ట్ ఇట్స్ అ స్టార్టింగ్, రైట్? ఓకే, See, once you start, it is a starting. Okay. సో ఎప్పుడు మనకు స్టార్ట్ అయ్యి 6 నెలలు అయినాయి కాబట్టి అక్కడ ఒక లాడ్లీ బహినా ఒకటే తీసుకోలేదు. లాడ్లీ బహినా యాజ్ ఎ కాన్సెప్ట్ 20 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ లో స్టార్ట్ అయింది, గుజరాత్ లో స్టార్ట్ అయింది, ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో చేసుకుంటూ వచ్చి ఈ రోజు మహారాష్ట్రలో చేస్తున్నారు. ఇట్స్ నాట్ న్యూ థింగ్. అండ్ పెన్షన్లు పెంచడం, అక్కడ వృద్ధులకు పెన్షన్లు పెంచడం, అట్లాగే అక్కడ యువకులకు 10 లక్షల మందికి నెలకు 10,000 రూపాయలు ఇస్తామనడము, అది నమ్మడం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అట్లా చెప్పినప్పుడు ఆ విషయాన్ని నమ్మడం అనేది చూడండి, అది చాలా చాలా కీలకం అండి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రలో మరాఠీలో పెద్ద పెద్ద యాడ్లు వేసాడు, నేను మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 ఇస్తున్నాను. అది అబద్ధం అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే వాళ్ళకు ఈ రోజున్న కమ్యూనికేషన్ కు మీకు వస్తున్నాయని ఒక్కసారి ఫోన్ చేస్తే, ఇప్పుడు భీవండి, అట్లాగే తర్వాత ముంబై, ఠానే, కళ్యాణ్ ఇట్లాంటి ఏరియాలలో మన వాళ్ళు, తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందాక మిత్రులు వారు గౌరీశంకర్ గారు చెప్తూ ఈసారి ప్రత్యేకంగా అన్ని తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వెళ్ళారని చెప్పారు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఒక్క మన రాష్ట్రం నుంచే కాదు, అన్ని రాష్ట్రాల నుంచి, అంటే గుజరాత్ నుంచి, యూపీ నుంచి, అట్లాగే బీహార్ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి అటు భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ 2 పార్టీలు కూడా వాళ్ళ లీడర్లను అక్కడ క్యాంప్ చేయడం జరిగింది. అంటే దానికి ఒక కారణం ఏంటంటే పోలరైజేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఇందాక నేను ఫస్ట్ పాయింట్ 90% ఈ రోజు top 2 factions are sharing. That's a very very important point. Okay. So see, to conclude my entire argument, ఇక్కడ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా అలాంటి పార్టీలకు కింద అంటే గ్రౌండ్ రియాలిటీ, ఇప్పుడు విదర్భలో తెలంగాణ నుంచి దాదాపు 70 మంది వెళ్ళి పనిచేశారండి మన నాయకులు. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే లోక్సభ ఎన్నికలప్పుడు విదర్భలో కొంత మనము వెనకడుగు వేసిన, ఈసారి అటు విదర్భలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటే మెజారిటీ ఆఫ్ ద సీట్స్. సో ఇక్కడ బీజేపీ అసలు టోటల్ గా స్వీప్ చేయబోతున్నది అనేది కనబడుతున్నది. దట్స్ అ గ్రౌండ్. ముంబైలో ఈ రోజు మహాయుతి స్వీప్ చేయబోతున్నది. ఆఖరిగా ఒక ప్రశ్న అమర్నాథ్ గారు మీకే. ఇందాక రవి గారు ఇంకొక కీలకమైన పాయింట్ కూడా, మనకి దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలో దాదాపు 35% మహారాష్ట్రలోనే జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. అక్కడ చెరుకుతో పాటుగా ఉల్లి, లేకపోతే సోయాబీన్, ఇలా అనేక కీలకమైన పంటలకు సంబంధించి వాళ్ళకి ఎలాంటి మార్పు లేదు. డెవలప్మెంట్ ఏదైనా ఉంటే బాంబే డెవలప్మెంట్ ఈ గొడవ వేరు కావచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాలకి అక్కడ ఓటింగ్ కూడా ఈసారి చాలా ఎక్కువ. యాక్చువల్గా మధ్యాహ్నం మనం 3 గంటల వరకు కూడా మొత్తం 35% దాట్ల నాకంటే ఎన్నికల సంఘం పెట్టిన నివేదిక ప్రకారం. బట్ ఇప్పుడు 70% దాటిందంటా ఉన్నారు. సో గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ఓటింగ్ పెరిగింది. రైతులు ఎవరి వైపు నిలిచి ఉండొచ్చు అంటారు, మీ ఆలోచన? అంటే ఇక్కడ 2 విషయాలను మనం గమనించాలండి. ఒకటేమో ఇన్ జనరల్ రైతులు,
మనం కొంచెం స్పెసిఫిక్స్ ఇప్పుడు సోయాబీన్ రైతులు ఉన్నారనుకోండి, సోయాబీన్ రైతులకు 6,000 రూపాయలు ఎంఎస్పీ గ్యారంటీ తీసుకొచ్చారు. అంటే 6,000కు సపోజ్ ఆ వ్యక్తి 5,100 అమ్ముకుంటే 900 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. అంటే అట్లా 6,000 రూపాయలను ఒక గ్యారంటీడ్ అమౌంట్ కింద తీసుకురావడం ద్వారా అక్కడ ఉన్న సోయాబీన్ రైతులు ఆల్రెడీ లాభపడుతున్నారు. అంటే ఇట్స్ ఆల్రెడీ హ్యాపెండ్, ఇట్స్ అ ఫ్యాక్ట్, ఇట్స్ నాట్ ప్రామిస్ దట్ ఐ విల్ డూ లేటర్, అట్లా కాదు, చేస్తున్నారు. సో వాళ్ళకి ఆల్రెడీ అకౌంట్స్ లో డబ్బులు వచ్చినాయి. రెండో విషయం అబ్జర్వ్ చేయాల్సిందంటే ఎస్పెషల్లీ ఫార్మింగ్ కమ్యూనిటీలో అక్కడ మీ అంటే నాట్ జస్ట్ ఫార్మర్స్, అక్కడ మిల్క్ రైతులు అనేక సంవత్సరాలుగా మీకు చాలా సార్లు పేపర్ లో న్యూస్ లో చూసి ఉంటారు, మిల్క్ ట్యాంకర్లకు తీసుకొచ్చి రోడ్ల మీద పోయడం అక్కడ అనవాయితీ. 19 రూపాయలకు 18 రూపాయల లీటరు కలెక్షన్ చేస్తుండే మిల్క్. ఇంతకు ముందు దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి కాకముందు లక్షల రైతులు బిస్లరీ వాటర్ కంటే కూడా మిల్క్ చీప్ దొరుకుతుందా అన్నట్టు చాలా ఆందోళన చేసిన సందర్భాలు మనం చూసాం. ఈ రోజు అక్కడ 30 రూపాయలు దానికి గ్యారంటీ ఇవ్వడం ద్వారా నాట్ జస్ట్ గవర్నమెంట్ పరాగ్ మిల్క్ ఒకటే కాదు, అన్ని మిల్క్ యూనియన్స్, అన్ని మిల్క్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ కూడా ఖచ్చితంగా 30 రూపాయలకు కొనాల్సి వస్తున్నది. దానివల్ల అక్కడ మిల్క్ ఫార్మర్స్, ఎందుకంటే మహారాష్ట్రలో ఎస్పెషల్ విదర్భ, షోలాపూర్, ఇందాక మిత్రులు చెప్తున్నారు, షోలాపూర్ రీజియన్ లో వాళ్ళకు డ్రాట్ వలన అనేక మంది, మన చిత్తూరు జిల్లా లాగా అనేక మంది మిల్క్ బిజినెస్ లో ఉంటారు. అంటే మిల్క్ డైరీ ఫార్మ్స్ పెట్టుకుంటారు మహిళలు కావచ్చు, వాళ్లకు చాలా అద్భుతమైన ఉపయోగాలు జరిగింది. ఈ రెండు అంశాలు మేము భారతీయ జనతా పార్టీ వైపు నుంచి చాలా కీలకంగా అబ్జర్వ్ చేస్తున్నాం ఫ్రమ్ ద గ్రౌండ్.